కరివేపాకు రుచిని సువాసనను ఇవ్వడంలో కరివేపాకు ప్రత్యేక స్థానం ఉంది. మీ ఆహారాన్ని ఆహ్లాదకరమైన వాసనతో పాటుగా ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన వంటకాలుగా చేయవచ్చు. అవి వివిధ ప్రత్యేక కారిని లక్షణాలను కలిగి ఉంటాయి. కరివేపాకు దీన్ని పప్పులో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంకొంతమంది అయితే ప్రతి కూరల్లోనూ కరివేపాకును వాడతారు. కానీ చాలామంది కూరల్లో వేసిన కరివేపాకుని తినకుండా పక్కన నెట్టివేస్తారు. అయితే ఈ కరివేపాకును తినడం వల్ల అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకు మన శరీరానికి చేసే మేలు ఎంతో ఉంది. ప్రతిరోజు 5 కరివేపాకు ఆకులను తినడం వల్ల జరిగే మేలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహ వ్యాధితో బాధపడే వారికి కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తాయి. అంతేకాకుండా కరివేపాకుని నమిలి మింగడం వల్ల చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంటుంది. కరివేపాకు శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని కరిగిస్తుంది. బరువు తగ్గాలి అనుకునేవారు రోజు 4 ఆకులను నమిలి మింగడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించడంతో పాటు శరీర బరువుని తగ్గించడంలో ఎక్కువగా సహాయపడుతుంది. కరివేపాకులో విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల కరివేపాకుని నిత్యం తినడం వల్ల కళ్ళకు సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇది కంటి చూపుని మెరుగుపరచడంతో పాటు రేచీకటి సమస్యలను దూరం చేయవచ్చు. కరివేపాకులో ఉండే ఔషధ గుణాలు వెంట్రుకలు రాలడం, పలచబడడం, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం వంటి సమస్యలను దూరం చేసి వెంట్రుకలు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. అందువల్ల కరివేపాకుని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అలాగే కరివేపాకు రక్తహీనత సమస్యలను దూరం చేస్తుంది. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. అంతేకాకుండా అధిక రక్తపోటుని నివారిస్తుంది. కరివేపాకుని నిత్యం ఉదయాన్నే పరిగడపనే 10 కరివేపాకు ఆకులను అలాగే పచ్చివి నమిలి తినాలి. ఇలా చేయటం వల్ల మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి. కరివేపాకును ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని అన్నంలో మొదట ముద్దగా కలుపుకొని తింటే అజీర్తి తగ్గుతుంది, ఆకలి పెరుగుతుంది, తిన్న ఆహారం సరిగా జీర్ణమవుతుంది. అయితే కరివేపాకుకు మెంతులు, మిరియాలు కూడా కలిపి పొడి చేసి తీసుకుంటే ఇంకా మంచి ఫలితం కనిపిస్తుంది. మజ్జిగలో కొంత కరివేపాకు ఆకుల రసం కలిపి తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి. కొబ్బరి నూనెలో కొద్దిగా కరివేపాకు పేస్ట్ వేసి బాగా మరగబెట్టి అనంతరం వచ్చే ద్రవాన్ని వడపోసి వెంట్రుకలకు రాసుకుంటే వెంట్రుకలు నిగనిగలాడుతాయి, జుట్టు సమస్యలు అన్నీ పోతాయి. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.